నాగావళి నుంచి నది ఎక్కడో కొండ మీద పుడుతుంది. పుట్టిన ప్రతి నది సముద్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అందులో కలిసిపోతుంది. పుట్టినప్పుడు ఆ నది చిన్న ధార, కిందికి జారుతున్నప్పుడు ధార విశాలమవుతుంది. ఏ నది తిన్నగా వెళ్ళదు, ఎన్నో మలుపులు తిరుగుతుంది. మధ్యలో ఎండుతుంది, మళ్ళీ నిండుతుంది, సుడులు తిరుగుతుంది, లోతుల పెరుగుతుంది. కొండలరావు అనే ఈ మనిషి జీవితం కూడా అంతే. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మలుపులు తిరిగి తిరిగి సుడుల్లో చిక్కుకుని లోతుల్లో ఇరుక్కుని మంజీర నది ఒడ్డుకి చేరుకున్నాడు. జీవిత పయనం ఒక మహాప్రవాహం. 5వ క్లాసు చదువుతున్నప్పుడు చిన్న వేషంతో రంగస్థలం ఎక్కాడు. ప్రోత్సాహం లభించింది. ఎన్నో నాటకాలు వేశాడు. నాటకాలు సినిమాలకు తీసుకెళ్ళాయి. ఎన్నో సినిమాలు. 15వ ఏట చిన్న రచన చేశాడు. ప్రోత్సాహం లభించింది. రచనలు ఆరంభించాడు. కథలు, నాటకాలు, నాటికలు, వ్యాసాలు, వ్యంగ్యాలు, సినిమా వ్యాసాలు, సినిమా రచనలు ఎన్నో. ఏదీ రాదు, ఏదీ నేర్చుకోలేదు, ఎక్కడా అభ్యసించలేదు. ఉత్సాహం, ఆసక్తి, ఈ రెండే గురువులు. పెద్దల ఆశీస్సులు, మహనీయుల ప్రోత్సాహాలు ముందుకు నడిపించాయి. ఆ అనుభవాల ప్రోదికే ఈ మంజీర వరకు.